వచ్చిందే క్రీమ్ బిస్కెట్ వేసిందే కమ్మున కూసోని ఆడే కుదురుగా నిల్సోని ఆడే సన్నగా నవ్విందే కుడికే గాయం చేసిందే ముద్ద నోటికి పోకుండా మస్తు డిస్టర్బ్ చేసిందే హే పిల్లారేనప్ప పిలగాడొచ్చిండే డిన్నర్ అన్నాడే డేటు అన్నాడే ఏలు పట్టు కోలు తిరిగి నిన్ను పుల్టా సీదా చేసిందే వచ్చిందే మెల్లగా వచ్చిందే క్రీమ్ బిస్కెట్ వేసిందే కమ్మున కూసోని ఆడే కుదురుగా నిల్సోని ఆడే. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు పండగ చేసుకో. హాయ్ హలో నేను ఎక్కడున్నానో నా అంతటా నేను చెప్పను. నేను ఎక్కడున్నానో మీరే మొత్తం అందరికి వినబడేలా చెప్పాలి. తాడేపల్లిగూడెం. సో ఈ రోజు పండగ చేసుకో ఘనంగా సెలబ్రేట్ చేసుకోవడానికి తాడేపల్లిగూడెం వచ్చామన్నమాట. తెలుగు రాష్ట్రాల ఆడపడుచులు కలుసుకునే ఒకే ఒక్క చోటు, తెలుగు ఆడపడుచుల హార్ట్ బీటు, ఈ హరితేజ కాలు పెట్టిన చోటు. ఇంకెందుకు లేటు, మొదలెడదామా ఆనందాల ఫైట్. ఎలా ఉంది గేమ్? మొదలు పెడదామా? సో ఇప్పుడు ఆడేద్దాం. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ పండగ చేసుకో పవర్డ్ బై కాంటినెంటల్ ఎక్స్ట్రా కాఫీలో లెవెల్ 1. లెవెల్ 1 ఆడడానికి 2+2 నలుగురు కావాలి. ఆ నలుగురు ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. ప్లీజ్ వెల్కమ్. దారి చూడు దుమ్ము చూడు మామ దున్న పోతుల వేరే చూడు కమలపూడి కట్ట మింద మామ కన్నె పిల్లల జోరే చూడు కమలపూడి కట్ట మింద మామ కన్నె పిల్లల జోరే చూడు. చెప్పండి మీ పేరు? నా పేరు దీప్తి. దీప్తి గారు ఏం చేస్తూ ఉంటారు? నేను నా కుటుంబాన్ని నన్ను సంరక్షిస్తూ ఉంటా. వెరీ నైస్ దీప్తి గారు, సంరక్షిస్తూ ఉండండి అలాగా. హాయ్ హాయ్, మీ పేరు? విశాలి. విశాలి ఏం చేస్తూ ఉంటారు? పిల్లల్ని కేరింగ్. మీరు కూడా సంరక్షిస్తూ ఉంటారు. సంరక్షించుకోండి. హాయ్ హాయ్ అండి. మీ పేరండి? నున్న లక్ష్మి. రుణలక్ష్మి. నున్న లక్ష్మియా? ఓకే చెప్పండి లక్ష్మి గారు, మీరేం చేస్తూ మా ఉంటారు? అత్తగారిని మా మావయ్య గారిని బాగా చూసుకుంటాను. మీకు కరెక్ట్ గా ఎక్కడ స్విచ్ నొక్కితే లైట్ వెలుగుతుందో అర్థమైపోయిందండి. అత్తయ్య మామయ్యని బాగా చూసుకుంటే ఆటోమేటిక్ గా మా వారు నన్ను బాగా చూసుకుంటారు. నైస్ లక్ష్మి గారు, గుడ్ Thank లాజిక్, you. ఫాలో అవ్వండి అమ్మాయిలు. ఇది హాయ్. హాయ్, మీ పేరు? నా పేరు సునీత. చెప్పండి సునీత, ఏం నేను చేస్తారు? హౌస్ వైఫ్. నా భర్త పిల్లల్ని బాగా చూసుకుంటాం. అమ్మ ఏంటి మీరందరూ అంటే ఏంటి మేము చూసుకోవట్లేదని ఏంటి మీ ఫీలింగ్? నేను కూడా బాగా చూసుకుంటాను, నేను కూడా సంరక్షిస్తూ ఉంటాను. మీ నలుగురితో కబుర్లు అయిపోయాయి కదా, ఇప్పుడు గేమ్ ఉంది. ఆ గేమ్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయబోయే ముందు ప్రాపర్టీస్ చూద్దాం. ఓకే, నేను ఇప్పుడు రౌండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఏం లేదు, కాసేపట్లో మీకు మ్యూజిక్ ప్లే అయ్యి మొత్తం శాంతం ప్రపంచంలో ఏ సౌండ్ వినబడదు ఆ సౌండ్. ఆవిడ లిప్ మూమెంట్స్ ని బట్టి ఆవిడ ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నారో గెస్ చేయాలి. సో ఇక్కడ గేమ్ ఏంటంటే, మీరు టీమ్ ఏ వీళ్ళు టీమ్ బి అనుకుందాం. ఎవరైతే మేము ఇచ్చిన సమయంలో ఎక్కువ పదాలని గెస్ చేస్తారో వాళ్ళు లక్కీ జోన్ కి వెళ్ళి డబ్బులు గెలుచుకుంటారు. ఓకే ఓకే ఓకే, అదనమాట. ఫస్ట్ ఇక్కడ సౌండ్ మోగించండి. చేయండి. పాపం ఈవిడ ఇంట్లో బట్టలు ఆరేసి సామాన్లు కడిగి గేమ్ లోకి వెళ్ళిపోదాం. మీ మొదటి పదం అంబా అంబా ఆవు. అమ్మా అంబా. ఫుల్ చెప్పండి ఒకసారి. అంబా అంబా ఆవు. పెంబా పెంబా గోవు. అమ్మా అంబా బా బా బామ్మ అంబా 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 ఆవు. ఆవు పెంబా పంబ. అది మా షో గంట చేసినప్పుడు ఇది గెస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ పదం జమ్మల మడుగు జాతర. జమ్మల ఉయ్య
జమ్మల జమ్మల జమ్మ లా 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 మడుగు జమ్మాల మడుగు పావు మడుగు మా మడుగు పాపు మా మా జమ్మల మడుగు మడుగు ఆ, జమ్మల జాతర. మడుగు జమ్మల మడుగు జాతర జమ్మల మడుగు జాతర బురదలో దొర్లిన పంది బురద బురద అడుగు బురదలో జ- బురద మీరు మీ కుటుంబాన్ని సంరక్షించడంలో పడి ఇంకా ఏ పదాలు గెస్ట్ చేయట్లేదు. పోనీ ఆగండి, మీకు సరిపోయేదే చెప్తాను. కుటుంబ సంరక్షణ అదొక్కడే తెలుసు మీకు, చెప్పండి. కుటుంబ వాట్ కుటుంబ కుటుంబ సంరక్షణ సంరక్షణ ఇందాక నువ్వు అన్నదే కుటుంబ సంరక్షణ ఓకే, 2 పాయింట్స్ ఓవరాల్ గా మీకు. ఇప్పుడు మీ టార్గెట్ 3. ఓకే రండి. ఇక్కడ వేయాల్సినవి డాన్సులు కాదు, గెస్ట్ చెయ్యాలి. గట్టిగా చెప్పనా గెస్ట్ చెయ్యాలి గట్టిగా చెప్పనా గట్టిగా చెప్పరా. ఈవిడికి కూడా కుటుంబ సంరక్షణ తప్ప ఏమీ రాదు. నిద్ర మహందాన నీ బొంద దీన్ని జనరల్ గా కూడా చెప్పొచ్చు. ఆవిడకి ఏదో పాత పగలు ఉండిపోయాయి మీ మీద. ఆవిడ చాలా బలంగా చెప్పారు. చెప్పండి. నిద్ర మొహందాన నిద్ర మొఖం దానా నన్ను ఎందుకు తిడుతున్నారు? నేను నిద్రమోహంలో ఉన్నానా? మిమ్మల్ని కాదు తల్లి. ఓకే, 1 పాయింట్. గుండు గీసిన పండు చింపాంజీ గుండు ఊరు గుండు గుండు జుట్టు గుండు 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 బాస్ గుండు గీసిన గుండు గీసిందా గుండు గీసిన గుండు చింపాంజీ గుండు గీసిన పండు గుండు గీసిందా పండు ఆవిడ చెప్పరండి, ఆవిడ కుటుంబ సంరక్షణ తప్ప ఏమి రాదు. పౌడరు పూసిన పంది ముఖం పౌడరు పౌడర్ 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 పూసిన పూసిన పంది పంది ముఖం ముఖం మొత్తం కలిపి పౌడర్ పూసిన పంది ముఖం బావిలో కప్ప బెక్ బెక్ బావిలో బావిలో కప్ప కప్ప బెక్ 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 పంచభక్ష పరవాణాలు పంచ పచ్చడి పంచ పంజ పంచపక్ష పరవణాలు పక్క వాళ్ళు పంజ భక్ష గిన్నె పాత్ర బట్టలు ఉతకడం సబ్బు రాయడం టైమ్ అప్. టీమ్ ఏ మేము అడిగిన ప్రశ్నల్లో 2 సమాధానాలు కరెక్ట్ గా చెప్పగా, టీమ్ బి 3 చెప్పి వెళ్ళిపోతున్నారు లక్కీ జోన్ లోకి. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్, మీరు లక్కీ జోన్ లోకి వచ్చేసారు. ఇప్పుడు డబ్బులు గెలుచుకోవడం చాలా ఈజీ. ఓకే, ఇంకా కష్టాలేం లేవు. సింపుల్ గా ఈ డబ్బులన్నీ మీ చేతికి ఇస్తున్నా అండి. మీరు ఏం చేయాలంటే, మీరు కానీ ఆవిడ కానీ మీ ఇష్టం, ఒక్కొక్క నోటు మీ పార్ట్నర్ కి ఇవ్వాలి. నేను మధ్యలో డిస్టర్బ్ చేస్తూ ఉంటాను. ఓకే, సో ఎన్ని నోట్లు అయితే మీ పార్ట్నర్ చేతిలో ఉంటాయో అవి మీ ఇద్దరికి, ఎన్నైతే మీ చేతిలో ఉంటాయో అవి నాకు. నోట్స్ షఫల్ చేయకూడదు, నోట్స్ కింద వేయకూడదు. ఓకే, రెడీ? ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. మారు 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 మారులే జోరు 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 జోరులే నిత్య నెల పైన
గిర్రా 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 అరి తిరుగుతాందే బుర్రా. ఏమండి వాట్ ఈస్ దిస్ అండి? డబ్బుల కోసం యాంకర్ ని రక్కేసి. నేను మీ అందరి ఆనందాన్ని కోరుకునే మంచి మనసున్న అమ్మాయిని కాబట్టి క్షమించి వదిలేస్తున్నాను. ఇలా ఇవ్వండి. ఇప్పుడు వీళ్ళు నన్ను రక్కేసి గెలుచుకున్న అమౌంట్ ఎంతో చూద్దాం. మరి నా అంతటి దాన్ని రక్కాక ఆ మాత్రం అన్న గెలుచుకోవాలిగా. మీరు ఎంత గెలుచుకున్నారో తెలుసా చెప్పనా? మీరు గెలుచుకున్నారు లెవెల్ 1 లో 4200 రూపాయలు. కంగ్రాచులేషన్. కంగ్రాచులేషన్. ఇప్పుడు మనం వాడేద్దాం ఆడియన్స్ లక్కీ జోన్. కొంచెం గతంలోకి వెళ్ళి పెళ్ళైన కొత్తలో మీరు సాయంత్రాలు మీ వారు ఎప్పటి నుంచి ఆఫీస్ నుంచి వస్తారా అని ఆ గుమ్మం దగ్గర కూర్చుని వస్తాడు నా రాజు అని పాడుకున్న రోజుల్లోకి వెళ్ళి ఇప్పుడు ఆ పాటకి మీరు అభినయించాలి. ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళల్లో నుంచి 5 మందిని నేను తీసుకుంటాను. ఓకే పాట ప్లీజ్. వస్తాడు నా రాజు ఈ రోజు రానే వస్తాడు నెల రాజు ఈ రోజు కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన. ఈ 6 మందిని ఇప్పుడు నేను గేమ్ ఆడిస్తాను. ఆ గేమ్ కి ఒక ప్రాపర్టీ కావాలి. ఆ ప్రాపర్టీ అంటే చూసేద్దాం. ఇప్పుడు మీ గేమ్ ఏంటంటే లోనా బయట. లోనా అంటే ఇప్పుడు మీరున్న ప్లేస్, బయట అంటే బయటికి రావాలి, జంప్ చేయాలి. మధ్యలో నేను కొన్ని జంతువుల పేర్లు చెప్తాను, వాటిని మీరు ఇమిటేట్ చెయ్యాలి. ఓకే ఫర్ సపోజ్ ఏనుగు అన్నాం అనుకో, ఎలా చేస్తారు? కోతి. ఎంత అందంగా ఉన్నామో అందరం కదా. నెక్స్ట్ గుర్రం, కుక్క. కుక్క అనడం విన్నా. ఇప్పుడు ఇవి మీ మూమెంట్స్. మధ్యలో నేను కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాను, కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా ఆడాలి. ఫస్ట్ ఎలిమినేట్ అయిన వాళ్ళకి 500, నెక్స్ట్ ఎలిమినేట్ అయిన వాళ్ళకి 6, 7, 8, 9, చివరిగా గెలిచిన వాళ్ళకి 1000. ఓకే రెడీ? లోనా బయట, జామ్. లోనా బయట, లోనా బయట, లోనా ఏనుగు, కుక్క. బయట బయట కుక్క, కోతి. బా 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 బా, ఇంత అందం అసలు ఎక్కడా ఉండదు. గుర్రం, ఏనుగు. ఎందుకు ఏనుగు ఏడుస్తుంది? లోనా బయట, లోనా. రండి రండి, మీరు వెళ్దురు రండి. కంగ్రాచులేషన్. రెడీ? లోనా బయట, లోనా బయట, లోనా కోతి. ఇప్పుడు రెడీగా ఉన్నారు. లోనా బయట, లోనా బయట, ఏనుగు, గుర్రం, ఏనుగు, గుర్రం, కోతి. హాయ్ గాచా. కమ్. మీరు ఏనుగుని, గుర్రాన్ని, కోతిని కలిపేశారు. కలిపి ఒక వింత బ్రీడ్ లాగా ఏదో యాక్ట్ చేశారు. ఓకే మీరు సెకండ్ ఎలిమినేట్ అయ్యారు కాబట్టి గెలుచుకున్నారు 600 రూపాయలు. కంగ్రాచులేషన్. బయట, లోనా కుక్క, ఏనుగు, కుక్క, ఏనుగు, కుక్క, ఏనుగు, కుక్క, ఏనుగు. ఏమిటి మీరు ఏనుగు అంటే ప్రమాణ స్వీకారం చేస్తున్నారేంటి? ఏనుగు అంటే తొండమా లేకపోతే ఇదా? మీరు భరత్ అనే నేను సినిమా చాలాసార్లు చూసినట్టున్నారు మీరు. ఏనుగు, కుక్క, కోతి, ఏనుగు, కుక్క. మీరు అసలు భరతనాట్యం, కూచిపూడి, కథక్, మణిపురి, కథకళి కలిపి కొడుతున్నారు. రండి
700 రూపాయలు. కంగ్రాచులేషన్. లోన బయట, లోన బయట, లోన ఏనుగు, కుక్క, కోతి, ఏనుగు, కోతి, కుక్క, ఏనుగు, కోతి, మొగుండి తన్నడం. మీ ఇద్దరు నవ్వుతూ ఆగిపోతే ఆవిడ ఎంత చక్కగా చేశారు. లోన బయట, లోన దయ్యం, నా వల్ల కాదు. కోతి, కుక్క, ఏనుగు, కోతి, ఏనుగు, కుక్క, కోతి. మీరు గెలుచుకున్నారు 800 రూపాయలు. కంగ్రాచులేషన్. ఇద్దరు మిగిలారు, చూద్దాం. రెడీ? లోన బయట, లోన బయట, లోన, లోన బయట, బయట. ఇంత ఈజీగా దొరికిపోతారు అనుకోలే. రండి. సో ఇద్దరు మిగిలారు, ఒకరు రన్నర్ అప్, ఒకరు విన్నర్. ఇప్పుడు ఒక్కసారి మొగుడిని తనడం చూపించండి. రెడీ? 1 2 3. మీరు గెలుచుకుంటున్నారు 900 రూపాయలు. కంగ్రాచులేషన్. మరి ఈ రౌండ్ గెలిచేశారు 1000 రూపాయలతో. కంగ్రాచులేషన్. ఇప్పుడు ఆడేద్దాం లెవెల్ 2. లెవెల్ 2 ఆడడానికి నాకు నలుగురు కావాలి. ఆ నలుగురిని ఎలా సెలెక్ట్ చేసుకుంటానంటే అందమైన శిల్పాల్లా మీరు నుంచోవాలి. నాకు ఏ శిల్పం అయితే నచ్చితే నేను ఆ శిల్పాన్ని సెలెక్ట్ చేసుకుంటా. రెడీ? మ్యూజిక్. గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఏం లేదు, మీరు టీమ్ ఏ, మీరు టీమ్ బి అన్నమాట. ఒకరు ఆ రింగ్ లో నుంచుంటారు. టీమ్ ఏ నుంచుని బాల్స్ దీనిలో వెయ్యాలి, అక్కడ పెట్టిన ఎగ్ ట్రేలో. ఈ రింగ్ ఏమో ఇలా తిరుగుతూ ఉంటుంది. సో టీమ్ ఏలో ఒకరిటు నుంచుని బాల్స్ వేస్తారు. సో చివరిగా టీమ్ ఏ అండ్ టీమ్ బి ఎన్ని బాల్స్ వేశారు అనేది లెక్క పెడతాం. ఎవరైతే ఎక్కువ బాల్స్ ని ఈ ట్రేలో వేశారో వాళ్ళు లక్కీ జోన్ ఆడతారు. టీమ్ ఏలో ఒకరిటు వెళ్ళిపోండి. Go! ఇప్పుడు టీమ్ ఏ ఇద్దరు కలిసి ఎన్ని బాల్స్ వేశారో లెక్క పెడదాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 బాల్స్ వేశారు. నాకు తెలిసి 13 లో ఆల్మోస్ట్ 12 మీరే వేసుంటారు. ఈవిడ జస్ట్ లాస్ట్ ఒకటి అలా ఇసిరారు. ఆల్మోస్ట్ బాల్స్ కింద వేస్ట్ చేసుకున్నారు. టీమ్ బి మీకు క్లారిటీ వచ్చిందిగా. మీ టార్గెట్ 14. ఓకే రండి. ఓకే రెడీ? 14 బాల్స్ వెయ్యాలి మీరు. జాగ్రత్తగా ఆడండి. 1 2 3 గో. చూపుకొచ్చి చేసినావే ఇంజరీ. సుందరి స్వర్ణం మంజరి ముద్దులిచ్చి చేసుకోవే సెంచురీ. నరాల్లో మోగుతుంది క్లారినెట్టు, సిరింజుకొచ్చినట్టు రొమాన్స్ కుప్పు మంది పాటు పాటు. ఇప్పుడు వీళ్ళెన్ని బాల్స్ వేశారో చూద్దాం. 1 2 3 4 5
నైస్. టీమ్ బి 21 బాల్స్ తో వెళ్ళిపోతున్నారు లక్కీ జోన్ లోకి. ఇప్పుడు మీరు గెలుచుకుంటున్న అమౌంట్ 3600 రూపాయలు. ఇది ఈ రోజు పండగ చేసుకో తాడేపల్లిగూడెం. ఎంజాయ్ చేశారా? సో రేపు సాయంత్రం 6 గంటలకి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. టాటా బై.